హలో రాజు గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నిహాల్. థాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ. యెస్. సార్ ఇప్పుడు ఇంటర్మీడియేట్ అయిపోయింది స్టూడెంట్స్‌కి. సో వాళ్ళందరిలో కొంతమంది ఎలా అయినా బ్యాంక్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎలా అయినా కొట్టాలనుకుంటారు. సో అలాంటోళ్ళు ఇంటర్మీడియేట్ ఇప్పుడు అయిపోయిన వెంటనే ఈ కోచింగ్ అనేది తీసుకోవాలంటారా? లేకపోతే బీటెక్‌లో జాయిన్ అయ్యి డిగ్రీలో జాయిన్ అయ్యి మెల్లమెల్లగా కోచింగ్ అనేది తీసుకోవాలంటారా? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళ కెరియర్? సో మీరన్నట్టు మంచిగా ఉంటుందండి. ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ అయిపోయాక వాళ్ళకి 18 ఇయర్స్ ఏజ్ వచ్చేదనుకోండి, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. అంటే ఇంటర్మీడియేట్ బేస్ మీదనే చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ మనకి 10th క్లాస్ బేస్ మీద ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అని ఉంది. ఆ 10th క్లాస్ చాలన్నమాట దానికి. 18 ఇయర్స్ ఉంటే ఎలిజిబుల్. అట్లనే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అని చెప్పేసి లేకపోతే డీఆర్‌డీఓ ఉంటుంది. దానికో ఎంటీఎస్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంటర్మీడియేట్ 10th బేస్ మీద ఉంటుందన్నమాట. 18 ఇయర్స్ అయిపోయారు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, దాని తర్వాత గ్రాడ్యుయేషన్ జాయిన్ అవ్వడం, తర్వాత పీజీ చేయడం, తర్వాత ఇలా చదువుకుంటూ వెళ్తారు. చదువుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ కోసం అని చెప్పి మళ్ళీ ఈ వేకెన్సీస్‌కి అప్లై చేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది పీజీ అప్లై అయిపోయిన వారు ఇక్కడ మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అప్లై చేస్తుంటారు. సో యాక్చువల్లీ ఏందంటే ప్రాసెస్ ఏందంటే మనకి ఇంటర్మీడియేట్ అయిపోయినప్పటి నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకోండి, ప్రాక్టీస్ అవుతది. ఆ ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఎగ్జామ్ రాస్తుంటే కాబట్టి ఒకవేళ బీటెక్‌లో ఉన్నప్పుడే జాబ్ క్లియర్ చేయొచ్చు. సో ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళ ఇంట్లోకి ఇవ్వచ్చు. జాబ్ చేసుకుంటే బీటెక్ చేసుకోవచ్చు. ఓకే. సో అది చిన్న పోస్ట్ అన్నమాట. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. సో బ్యాంక్ ఎగ్జామ్‌లో మంచి పీఓ గాని, క్లర్క్ గాని అలాంటి పోస్ట్ ఎగ్జామ్ మంచిగా రాసుకోవచ్చు. ఓకే. సార్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు సో వాళ్ళ టైమ్ మేనేజ్‌మెంట్ ఉంది. ఎలా అలొకేషన్ చేయాలి? ఇప్పుడు రీజనింగ్‌కి ఎన్ని అవర్స్ చదువుకోవాలి? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? ఇంకా అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ ఉంది. సో వీళ్ళన్నిటికి ఎలా టైమ్ అలొకేషన్ ఎలా చేయాలి? వన్ డేలో చూసుకున్నట్టే. లేకపోతే ఏ డేకి ఆ డే సెపరేట్ పెట్టుకోవాలా? యాక్చువల్లీ ఏందంటే ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఓ టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. టైమ్ మేనేజ్మెంట్ కోసం. మనం ఏం చేయాలంటే మార్నింగ్ సెషన్స్ పెట్టుకున్నాం. మార్నింగ్ 1 to 2 అవర్స్ ఉందనుకోండి. మార్నింగ్ సెషన్‌లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటే క్వాంటిటీ రీజనింగ్ మీద ఓ 2 అవర్స్ పెట్టుకోవాలి. 2 అవర్స్ దాన్ని ప్రాక్టీస్ చేసి దానికి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆఫ్టర్‌నూన్ సెషన్స్‌కి వచ్చేసరికి మళ్ళీ జనరల్ అవేర్‌నెస్ అని చెప్పేసి, జనరల్ స్టడీస్ అని చెప్పేసి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీద వాటి మీద నేర్చుకోవాలి. అవి అన్నీ కూడా నోట్స్‌లో ప్రిపేర్ చేసుకొని రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా మార్నింగ్ సెక్షన్ అర్థమెటిక్ రీజనింగ్, ఆఫ్టర్నూన్ మన జనరల్ స్టడీస్, జనరల్ అవేర్‌నెస్ మీద గ్రిప్ తెచ్చుకోవడం. మళ్ళీ ఈవినింగ్ సెక్షన్ వచ్చేసరికి ఒక కాంపిటీటివ్ మంచి ఏంటంటే ఒక మాక్ టెస్ట్ అటెండ్ చేయడం. మాక్ టెస్ట్ అటెండ్ చేసిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేయాలి. అంటే ఎంతవరకు నువ్వు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టావు, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టావు. రాంగ్ ఆన్సర్స్ పెట్టడం వల్ల నీకు ఎందుకు వీక్‌నెస్ వచ్చింది అక్కడ, ఎక్కడ ప్రాబ్లమ్ అయింది అది అనాలిసిస్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ మీద నీకు అంటే నెగెటివ్ మార్క్స్ వచ్చాయి కాబట్టి అక్కడ నువ్వు దాని మీద ఆ సబ్జెక్ట్ మీద చూసుకొని గ్రిప్ తెచ్చుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెషన్ జరిగిన తర్వాత ఈవినింగ్ 1 అవర్ మళ్ళీ రివిజన్ చేయాలి. ఆ రివిజన్ ఎలా ఉండాలంటే నిన్న జరిగింది ఈ రోజు రివిజన్ చేస్తూ కొత్త టాపిక్ నేర్చుకోవాలి. డైలీ ఒక కొత్త టాపిక్ నేర్చుకున్నప్పుడు పాత సబ్జెక్ట్స్ కూడా రివిజన్ చేసుకుంటూ వెళ్తే అదంతా కూడా డే 1 నుంచి ఎండింగ్ ఎగ్జామ్ అయ్యే వరకు ఒక 45 డేస్ డ్యూరేషన్ ప్రిపరేషన్ చేస్తే డే 1 నుంచి 45 డేస్ దాకా ఏదైతే చదివావో 45 డేస్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటావు అనమాట. ఓకే. అలా ఈజీగా జాబ్ చేయొచ్చు. ఓకే. కొట్టొచ్చు, జాబ్ క్రాక్ చేయొచ్చు. ఓకే. సో ఈ ప్రిపరేషన్ ప్రాసెస్‌లో వాళ్ళు చేసే మెయిన్ తప్పులేంటి సార్? మెయిన్ తప్పు ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం. ద థింగ్ ఈజ్ ఏంటంటే ఈ రోజు ఏదో ఊపు వచ్చేసింది, చదువుదామని ప్లాన్ వచ్చేస్తది, కూర్చుంటారు. అరౌండ్ 10 అవర్స్ కూర్చుంటారు. 10 అవర్స్ కూర్చొని మంచి ప్రిపరేషన్ చేస్తారు. సిలబస్ కంప్లీట్ చేద్దాం ప్లాన్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే అంతా మళ్ళీ కూర్చోరు. మళ్ళీ ఆ గ్యాప్ వచ్చేస్తది. అంటే మరి 4 to 5 అవర్స్ కూర్చోవడం. మళ్ళీ థర్డ్ డే వచ్చేసరికి ఆ రోజు బుక్ ఓపెన్ చేయకపోవడం అలా చేస్తుంటారు. అలా కాదు. మనం ఏం చేయాలి, డిసిప్లైన్డ్‌గా ఒక టైం పెట్టుకోవాలి డైలీ. ఆ టైం షెడ్యూల్‌లో మనము ఎలాంటి మొబైల్ యూజ్ చేయకుండా, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు లేకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు టైం టేబుల్ పెట్టుకున్నావా అది కంప్లీట్ అయినాకనే బయటికి రావాలి. అలా కంప్లీట్‌గా షెడ్యూల్ డిసిప్లిన్‌గా టైం టేబుల్ పెట్టుకొని చేస్తే కంపల్సరీ మనం చేయొచ్చు. ఓకే. రివిజన్ లేకుండా చదువుకోవడం అనేది కరెక్టేనా అంటారా? రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకని? రివిజన్ చేసినప్పుడు ఏంటంటే నువ్వు డైలీ ఏమవుతుంది కొత్త టాపిక్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీకి వెళ్ళినప్పుడు మూవీ చూసినప్పుడే ఆ మూవీ గురించి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత చదివితే దాంట్లో క్యారెక్టర్స్ ఏందో మర్చిపోతాం. విజువల్ గా చూసిందే. ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే రివిజన్ లేకపోయింది అనుకోని ఈ రోజు చదివింది గుర్తుంటుంది, పాస్ట్ చదివింది మర్చిపోతాం. రివిజన్ చేయడం వల్ల అంటే పాస్ట్ నుంచి చదువుకుంటూ వస్తాం కాబట్టి అదంతా కూడా డీటెయిల్‌గా ఉంటుంది. మనం ఎగ్జామ్‌కి అప్రోచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సార్ ఈ రివిజన్ ప్రాసెస్‌లో, ఈ ప్రిపరేషన్ ప్రాసెస్‌లో సో ఎవరైనా క్విట్ చేయాలనుకుంటే సో వాళ్ళు ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఆ థాట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటారు? అది ఏముంటది క్విట్ చేశారంటే వాళ్ళకి ఇంకెక్కువ టైం పడుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదివామనుకో, ఒక చాప్టర్ చదివామనుకో, డే 1 చదివినప్పుడు నీకు 1 అవర్ టైం పట్టింది అనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు 1 అవర్ పట్టింది కాబట్టి అదే టాపిక్ రివిజన్ చేస్తే నీకు అరౌండ్ 15 మినిట్స్లో అయిపోతుంది. అవును. మళ్ళీ థర్డ్ డే వచ్చేసరికి అదే టాపిక్ రివిజన్ చేసి 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది, టైం తగ్గిపోయింది. ఒకవేళ నువ్వు ఆ స్కిప్ చేసావంటే మళ్ళీ ఆ స్టార్టింగ్ నుంచి పెరుగుతుంది, అవును. మళ్ళీ నీకు 1 అవర్ పెరిగిపోతుంది. అది టైం కరెక్ట్ కాదు అది. ఓకే. సో రివిజన్ అనేది రెగ్యులర్ ఉండాలి, డిసిప్లిన్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తే పక్కా. సో వన్స్ డిసిప్లిన్ స్ట్రక్చర్ అనేది అక్కడ బ్రేక్ డౌన్ అయితే సో ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటారు? వాళ్ళ స్టడీస్ పైన కానీ వాళ్ళ ఎగ్జామ్స్ పైన కానీ సో ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటారు? అంటే ఏముండదు, ఎవరైనా స్టూడెంట్స్ చూసారు మిమ్మల్ని ఈ సెగ్మెంట్ లో? అవును, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు. ఎట్లా థింగ్స్ ఏంటంటే ఎప్పుడైతే ఈ బ్రేక్ అవుతుందో రేపు ఎగ్జామ్ వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ ఒక రోజు కవర్ చేయాలంటే కాదు. అవును. అప్పుడు చాలా ప్రెషర్ హౌస్ అవుతుంది, ఎలా చేయాలో అర్థం కాదు, స్ట్రాటజీ మిస్ అవుతుంది. అదే డే 1 నుంచి రివిజన్ చేసుకుంటే నువ్వు రెడీగా ఉంటావు ఎగ్జామ్కి. ఒకసారి బుక్స్ తీసుకొని అన్నీ రివిజన్ చేసుకొని డైరెక్ట్ ఎగ్జామ్ వెళ్ళిపోతాం. కొంచెం గ్యాప్ వచ్చిందంటే కష్టం. ఓకే. అది మళ్ళీ ఆ ఎగ్జామ్ క్రాక్ చేయకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో కొంతమందికి ఎగ్జామ్స్ అంటే కూడా భయపడతారు, టెస్ట్ కూడా భయపడతారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరికైతే ఎగ్జామ్స్ భయం ఉన్న స్టేజ్ ఎవరైనా వస్తే మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళని మీరు ఎలా ట్రైన్ చేస్తారు? వాళ్ళకి ఫస్ట్ మోటివేషన్ చేస్తామండి. అసలు ఎందుకు ఇలా ఇది ఉందో ఫస్ట్ ఎందుకు అలా చేస్తున్నావు అని తెలుసుకొని అతనికి మళ్ళీ ఒకసారి చెప్తాం, ఇలా కాదు నాన్న, ఇలా ప్లాన్ చెయ్యి, డైలీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయి, అప్రోచ్ చేస్తే నువ్వు నీ ఏదైతే టార్గెట్ ఉందో గోల్ రీచ్ అవుతుంది. సో అది నీకు ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుందో తెలుసుకొని ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకో. నీ టార్గెట్ ఏంది, నీ మెయిన్ ఎజెండా ఏంది, నువ్వు ఎవరి కోసం ప్రిపేర్ అవుతున్నావు, నీ కోసం ప్రిపేర్ అవుతున్నావు, నీ ఫ్యామిలీ కోసం ప్రిపేర్ అవుతున్నావు, లేకపోతే నీ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ప్రిపేర్ అవుతున్నావు, అది అనాలిసిస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. జనరల్లీ మిస్టేక్స్ ఎవరు చేస్తారు, అదంటే గోల్ లేని వాళ్ళు మిస్టేక్ చేస్తారు. అవును. ఆ గోల్ ఒకటి వచ్చిందంటే ఆటోమేటిక్గా భయం పుట్టేస్తుంది, అరే కాదు నేను టైం వేస్ట్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుందని. సో అలా టైం వేస్ట్ చేయరు, డైలీ ఆ గోల్ మీద ఫోకస్ చేస్తే టాప్ వచ్చి. ఓకే. సో సార్ నెక్స్ట్ ఇప్పుడు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పైన వాళ్ళు పర్ డే ఎంత వరకు టైం పీరియడ్ పెట్టుకోవాలి? ఒక 4 hours పెట్టుకోవాలి, అది చాలా మెయిన్ అని ఇందాక మీరే చెప్పారు. సో పర్టికులర్గా ఆ సెగ్మెంట్ మీద ఎంతవరకు టైం పెట్టాలంటారు? సో ఇది అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఒక బ్యాంకింగ్కి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ ఇంకా కాంపిటేటివ్ లైక్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఒకలాగా ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క అప్రోచింగ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్ అని అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ మటుకు అర్థమెటిక్ రీజన్ మీద ఒక 2 to 3 hours ఫోకస్ చేయాలి. అదే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అని అనుకోని 4 to 5 hours అన్న కూర్చోవాల్సింది కంపల్సరీ, దాని మీద గ్రిప్ తెచ్చుకోవడానికి. వన్స్ గ్రిప్ వచ్చిందంటే సబ్జెక్ట్ అర్థమైందంటే తక్కువ టైం పడుతుంది. అదే వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకోండి, అక్కడ వాళ్ళు ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్కి అండ్ వేరే ఎగ్జామ్కి డిఫరెన్స్ ఏంటంటే, బ్యాంక్ ఎగ్జామ్లో మీకు 5 topics ఉన్నాయి అనుకోండి, అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది, ఇలా 5 topics ఉంటుంది. కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఇవి ఏవైతే మ్యాథ్స్ రీజనింగ్ ఇవి యాడ్ అవుతుంది, దీంతో పాటు జనరల్ స్టడీస్ అనే టాపిక్ ఉంటుంది. దాంట్లో హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. వీటిపైన కూడా గ్రిప్ తెచ్చుకోవాలి, అంటే నాలెడ్జ్ బేస్డ్ చేసుకోవాలి, మళ్ళీ యాప్టిట్యూడ్ పై ఫోకస్ చేయాలి. ఈ 2 టైం మేనేజ్మెంట్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్స్ కి అర్థమెటిక్ కి చెప్పారు, ఎవరైతే ఇదే మ్యాథ్స్ మీద కానీ అర్థమెటిక్ మీద కానీ కొంతమంది వీక్ స్టూడెంట్స్ ఉంటారు. సో నార్మల్ గా వీక్ స్టూడెంట్స్ వాళ్ళు మీరు ఎలా స్ట్రెంగ్ చేస్తారు? సో వాళ్ళకి బేసిక్స్ బిల్డ్ చేస్తామండి. బేసిక్స్ మెయిన్ బేసిక్స్ అండి, బేసిక్స్ లేకుండా కష్టం. సో బేసిక్స్ బిల్డ్ చేసుకుంటూ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి అట్లా మాకు డిఫరెంట్ లెవెల్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి మా దగ్గర. సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి ఏమంటే బేసిక్స్ బిల్డప్ చేసి అతనికి ఏదైతే టాపిక్ చెప్పామో ఆ టాపిక్ అంతా కూడా మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వచ్చి అతనికి దాని బేస్ మీద లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తాం. సో ఆ బేసిక్లో లెవెల్ 1లో ఆయనకి ఏదైతే క్వశ్చన్స్ ఉందో దాన్ని రెక్టిఫై ఆయనకి క్వశ్చన్ పేపర్ ఇస్తాం, సాల్వ్ చేస్తాం. ఆయనకి మళ్ళీ ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. మళ్ళీ లెవెల్ 2కి వచ్చేసి కొద్దిగా హై స్టాండర్డ్, అది క్వశ్చన్ పేపర్ ఇస్తాం. మళ్ళీ అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని యాడ్ చేస్తాం దాంట్లో. అప్పుడు క్వశ్చన్ చదవగానే అర్థమవుతుంది, ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయగలుగుతానో అని ఒక ఐడియా వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు. ఈజీ చేస్తారు. సో అండ్ లాస్ట్, సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ని ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వాళ్ళందరికీ మీరేం చెప్తారు సార్? నేను చెప్పేది ఒకటి అండి, గవర్నమెంట్ జాబ్ కావాలనే మీ గోల్ ఉందంటే దానికి డే 1 నుంచే కష్టపడాలి. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ ఎగ్జామ్కి వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వెనకాల వచ్చి మనం పుష్ చేయరు, మన లైఫ్ మనకి తెలుసు కాబట్టి దాన్ని బట్టే మనం టైం షెడ్యూల్ చేసుకోవాలి.
చేసుకుంటే బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఓకే. అదే వేరే ఎగ్జామ్స్కి లైక్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, తెలంగాణ గ్రూప్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, దానికి వచ్చేసరికి దాని కూడా సేమ్ ప్రాసెస్, టైం అనేది వేరే. కాకపోతే దాంట్లో నాలెడ్జ్ బేస్డ్ కేటగిరీ ఉంటుంది అనమాట. అంటే డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకోవడం, డిస్క్రిప్టివ్ వర్షన్స్ ప్రిపరేషన్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ఓరియంటెడ్ ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు గ్రూప్ 2 ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలన్నా, కానిస్టేబుల్ ప్రిపేర్ అంటే ఎస్ఐ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి. సో ఆ స్టాండర్డ్ ప్రిపరేషన్ చేసుకుంటే ఏమవుతుంది, మనం ఏదైనా చేసుకున్నా టార్గెట్ అనేది హై లెవెల్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా వేరే ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నేహల్, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ. థ్యాంక్ యూ.